పోలీసు వారు అలాగే కమిటీ వారు వాలంటీర్స్ అందరు కలిసి గత సంవత్సరం లడ్డు దక్కించుకున్నటువంటి దాసరి దయానంద రెడ్డి గారు మన వద్దకు వచ్చారు. వారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తారు. జై బలో గణేశ భగవానికి, జై బలో గణేశ భగవానికి. అలాగే బకీకి దారి ఇవ్వండి ప్లీజ్. ఆ బకీ వేలపాటలో పాల్గొన్నాను. 22,40,40,000 మధ్యలో ఆగిపోయినాను. మరొకసారి 2023లో ప్రయత్నం చేశాను. అనూహ్యంగా 27 లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది. దక్కడమే కాదు, ఈ ప్రసాదాన్ని ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ప్రసాదం పోవాలని నేను ఎంతో భారీ ఊరేగింపుతో ఈ ప్రసాదాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ప్రసాదం పంచడం జరిగింది. అరౌండ్ ఒక 3,000 మంది దాకా ఈ ప్రసాదం పోయింది. వాళ్ళు కూడా ఈ రోజు నాకు ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా, అన్నా నువ్వు ఇంకొకసారి మరొకసారి లడ్డు తీసుకుంటే మరొకసారి మా అందరి భక్తులకు ఈ లడ్డు ప్రసాదం అందుతుందని నాకు ఎంతో గర్వంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉత్సవ సమితి వాళ్ళకు ఎంతో రుణపడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ పోలీసు వాళ్ళ సహకారంతో, మీడియా వాళ్ళ సహకారంతో, ప్రతి ఒక్కరు అందరి కృషితోని ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న బాలాపూర్ ప్రతి ఒక్క ప్రజలు ఆటంకాలు లేకుండా నిర్వహించిన బాలాపూర్ వాసులకు అందరికీ, ఎందుకంటే పార్టీ పక్కన పెట్టి మా దేవుడు మా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు 6 సంవత్సరాల పిల్లల నుండి 60 ఏళ్ళ వరకు అందరూ భాగస్వామ్యం అవుతారు. మీకు అందరికీ ప్రత్యేకంగా అధికార యంత్రాంగాలందరూ కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుడిని దర్శించుకున్న బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు బాలాపూర్ లాంటి వేలం గురించి ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. నిజంగా బాలాపూర్లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. పోయిన జన్మ ఏదో గుండెలు చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనుకుంటాను నేను. ఎందుకంటే వినాయకుడు అంతగా ప్రతిష్ఠించుకుంటాం, కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రతిష్ఠిస్తాడు. అది బాలాపూర్ ఇచ్చున్నారు. ఈ ప్రాంతం శాసనసభ్యులుగా మరొకసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు. తప్పకుండా ప్రజలకు శ్రీగీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ కోరన్ శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశ్ ఉత్సవ తరఫున 1,116 రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 1,00,000 రూపాయలు. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ 2,00,000 రూపాయలు. శ్రీగీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ 3,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 4,00,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 5,00,000 రూపాయలు. సామ ప్రణీత్ రెడ్డి 6,00,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 7,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 8,00,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 9,00,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 10,00,000 రూపాయలు. గీత డైరీ లక్ష్మీనారాయణ 11,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 12,00,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 13,00,000. కోరన్ శంకర్ రెడ్డి 14,00,000. లక్ష్మీ ప్రణీత్ రెడ్డి 15,00,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 19,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 20,00,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 24,00,000 రూపాయలు. 25,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 20,00,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 20,50,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 26,00,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 26,50,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 27,00,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 27,50,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 20,25,000 రూపాయలు. కోరన్ శంకర్ రెడ్డి 20,50,000 రూపాయలు. దశరథ్ గౌడ్ 20,75,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 28,00,000 రూపాయలు. లక్ష్మీనారాయణ
10,000 రూపాయలు. 28 లక్షలు 10,000 రూపాయలు. దశరాజు 20,000 రూపాయలు. ఫరీద్ రెడ్డి 30,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 40,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు. 29 లక్షల రూపాయలు. కొలం శంకరెడ్డి 29 లక్షల 10,000 రూపాయలు. దశరథ గౌడ్. ఫరీద్ రెడ్డి 20,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 30,000 రూపాయలు. కొలం శంకరెడ్డి 40,000 రూపాయలు. దశరథ గౌడ్ 50,000 రూపాయలు. ఫరీద్ రెడ్డి 60,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 70,000 రూపాయలు. దశరథ గౌడ్ 80,000 రూపాయలు. కొలం శంకరెడ్డి 85,000 రూపాయలు. లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు. ఫరీద్ రెడ్డి 95,000 రూపాయలు. దశరథ గౌడ్ 97,000 రూపాయలు. కొలం శంకరెడ్డి 3సారి. సహకరించి డబ్బన్నలు కదండి అన్న డబ్బు కదా డబ్బన్నలు దాని ముందు పడి అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాదం ఆ బండి మీద కమిటీ సభ్యులు అందరూ సహకరించి